next question. So again there is another doubt. So here the numbers are 12, 18, 48, 180, 10, 80. ఈ numbers నేను గమనించినట్లయితే is there any logic? So 12 వచ్చింది into 1 into 1.5 into 2 ఇక్కడ 36 ఉండాలి. సో 36 తో సో into 2 అయితే 36 ఉండాలి. 36 తో ఇది వస్తుందా? 36 5 టైం, కానీ ఇక్కడ 1 టైం, 1.5 టైం, 2 టైం అయితే అలా వచ్చేది. సో దేర్ ఈజ్ ఎ లిటిల్ చేంజ్. అది కాకుండా లాజిక్ ఇంకోటి ఏదో ఉంది. జస్ట్ థింక్ అండ్ లెట్ మీ నో ఏ నంబర్ ఏం లాజిక్ అయి ఉండొచ్చు. ఫస్ట్ మల్టిప్లికేషన్, సుష్మిత ఈస్ టెల్లింగ్ ఫస్ట్ మల్టిప్లికేషన్ అండ్ డిఫరెన్స్ ఇన్ మల్టిపుల్ నంబర్స్. ఓకే, సో 12 into 1 equals to 12. I am getting it right. Very good. Next 12 into 1.5 I am getting it 18. Next ఏం చేయాలి? 18 into add ఈ 1 ఈ 1.5 యాడ్ చేయండి. సో ఇట్ షుడ్ బి 2.5. సో 18 into 2.5 ఎంత? 18 into 2.5 ఎంత? సో ఇట్స్ అ 45. ఓకే, 45 ఇంటూ ఇప్పుడు ఈ 2.5 అండ్ 1.5 యాడ్ చేయండి. 2.5 అండ్ 1.5 యాడ్ చేయండి. సో ఇట్స్ 4. సో 45 ఇంటూ 4 ఈజ్ 180, రైట్? సో ఇప్పుడు ఈ 180 ఇంటూ 4 అండ్ 2.5 ఈజ్ 4 అండ్ 2.5 ఈజ్ 6.5. తో యాడ్ చేయండి 1080. యూ విల్ గెట్ ఇట్. దెన్ what is the wrong series? Wrong series is 48. It should be 45. If you are clear, type CLR in the comment box. Are you getting idea? I should clear it. ఇంకోటి చూడండి, ఇంకో లాజిక్ చెప్తా చూడండి. ఫస్ట్ ఏం చేశాను? ఇంటూ 1 చేశా. నెక్స్ట్ ఏం చేశాను? ఇంటూ 1.5 చేశా. ఎల్లో కలర్ కనపడుతుంది కదా, బ్లూ కలర్ తీసుకుందాం. ఇంటూ 1 చేశా, ఇంటూ 1.5 చేశా. దాని తర్వాత ఇంటూ 2 చేశా, నాట్ 2.5 చేశా. సో డిఫరెన్స్ ఇన్ మల్టిప్లికేషన్స్ ఇక్కడేమో 0.5. సుష్మిత జస్ట్ టైప్ ద సేమ్ అండ్ మాధవి ఆల్రెడీ 180 ఇంటూ. వెరీ గుడ్. సో 2.5 ఇంటూ నెక్స్ట్ ఈ డిఫరెన్స్ వచ్చేసి 1. నెక్స్ట్ డిఫరెన్స్ ఈజ్ 1.5. సో ఇట్స్ ఇంటూ 4. నెక్స్ట్ ఈజ్ ప్లస్, దట్ ఈస్ plus 2. So into 6. So I should get a value. So 45 is the answer. So 48 undi. So wrong number edundante 48. Is that, if it is clear? And Madhavi ki Sushmita ki oka like. Very good. Great. Okay. Moving to the next. It's a 16, 14, 24, 66, 250, 1270. ఈ నంబర్స్ ఏమై ఉండొచ్చు? సో నంబర్స్, వాట్ ఈజ్ ద డిఫరెన్స్? సో 16 ఇంటూ 1 చేద్దాం. 16 ఇంటూ 1 మైనస్ 2 ఈజ్ 14. 14 ఇంటూ 2 చేద్దాం. 14 ఇంటూ 2 మైనస్ 4. సో ఇట్స్ 24. సో 24 ఇంటూ 3 చేద్దాం. 72 అవుతుంది. 72 నుంచి 66 రావాలి అంటే -6. సో ఐఎమ్ గెటింగ్ ఇట్. సో నెక్స్ట్ 66 ఇంటూ 4. సో -8. సో నెక్స్ట్ 250 ఇంటూ 5 -10. సారీ +10. సారీ -10. అండ్ 1270. వెయిట్, ఇక్కడ నంబర్ రాంగ్ సిరీస్ కాబట్టి దీంట్లో ఏదో మిస్టేక్ ఉంటుంది. 250, 16, 66, 187. రైట్. 24 into 3 is 70. 72 minus 6 is 66. 66 into 4. 24 and 240. It's a 264. 264 minus 8. Yeah. Idi tappu. 66
ఇంటూ 4, 66 ఇంటూ 4 ఏమవుతుంది? 264. 264 మైనస్ 8 ఈజ్ 256. 256 ఉండాలి. ఒకవేళ 256 ఉంటే ఇంటూ 5 చేసి -10 చేస్తే ఏమవుతుంది? ఇంటూ 5 చేయాలి అంటే ఇట్స్ 256లో హాఫ్ 1280. యా ఐఎమ్ గెటింగ్ ఇట్ 1270. సో ఆన్సర్ ఈజ్ 250. 250 అనే నంబర్ తప్పు. ఇఫ్ దిస్ ఈస్ క్లియర్, టైప్ CLR in the comment box. Madhavi, you said right. 16n minus 2n. You are absolutely right. Madhavi ki oka like. Very good. Very good. Moving to the next. So if I observe, so these types are a little different. దీంట్లో ఏమి ఇచ్చారు అంటే ముందు ఒక సిరీస్ ఇచ్చేశారు. ఆ సిరీస్ని బట్టి కింద ఉన్న నంబర్స్ సిరీస్ ఉంది కదా, 284 ఫస్ట్ నెంబర్ మాత్రమే ఇచ్చారు. ABC 284 ABCDE ఆల్ దీస్ ఆర్ అజ్యూమ్ దట్ దీస్ ఆర్ ఆల్సో నంబర్స్. అయితే ఐడెంటిఫై చేసి మనం ఐడెంటిఫై చేయాలి. ఏ నెంబర్, ఏ అడిగితే ఏ ప్లేస్లో ఏమొస్తుందో చెప్పాలి, బి అడిగితే బి ప్లేస్లో, సేమ్ లాజిక్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత. సో దట్ ఈజ్ వాట్ ద లాజిక్ హియర్ ఈస్. నౌ 140 అండ్ 68ని అబ్జర్వ్ చేసిన తర్వాత ద నంబర్ ఈజ్ డ్రాస్టికల్లీ డిక్రీజింగ్, దారుణంగా తగ్గిపోతూ ఉంది. సో ఒకసారి గమనిస్తే 140 అండ్ 68 అంటే డివైడెడ్ బై 2 -2. సో డివైడెడ్ బై 2 అండ్ -2 చేస్తే ఇది వస్తుంది. దీన్ని డివైడెడ్ బై 2 చేసామనుకోండి, దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే 34 వస్తుంది. సో 34 డివైడెడ్ బై 2 +2 చేస్తే ఇది వస్తుంది. సో ఆల్టర్నేట్ అనమాట. సో ఫస్ట్ టైం డివైడెడ్ బై 2 -2, నెక్స్ట్ టైం డివైడెడ్ బై 2 +2. అలానే వస్తుందేమో చెక్ చేస్తాం. 36 డివైడెడ్ బై 2 ఈజ్ 18. 18 -2 ఈజ్ 16. ఎస్. 16 బై 2 ఈజ్ 8. 8 + 2 ఈజ్ 10. ఎస్. 10 బై 2 ఈజ్ 5. 5 -2 ఈజ్ 3. ఎస్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే విచ్ నంబర్ ఈజ్ బి. సో దీంట్లో ఫస్ట్ చేయాల్సింది బై 2 -2, రైట్. సో 284 divided by 2. 284 divided by 2 is 142. 142 minus 2 is 140. 140 అనే నంబర్ ఫస్ట్ వస్తుంది ఏలో, కానీ అది కాదు నాకు కావాల్సింది, బి కావాలి. 140 by 2. 140 by 2 is 70. 70కి 2 యాడ్ చేయండి. 70 plus 2 because సెకండ్ నంబర్ బి కాబట్టి ఇట్స్ 72. సో వాట్స్ Yogita, you are right. Madhavi, you are right. Somebody asked. ఎవరో క్వశ్చన్ అడిగినట్లున్నారు. యూ ప్లీజ్ రిపీట్ అగైన్. ఓకే ఓకే జోహర్, క్లియర్, వెరీ గుడ్. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఏబిసిడీలో ఏదో ఇది మళ్ళీ నంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అన్నీ వచ్చేసాయేమో, ఆల్ఫా న్యూమరిక్. నో, దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆ సీక్వెన్స్ని ఆధారంగా ఈ నంబర్స్ సిరీస్ కూడా చెప్పాలి. దట్స్ ఇట్. వెరీ వెరీ సింపుల్. ఇఫ్ యూ ఆర్ క్లియర్, టైప్ CLR in the comment box. Moving to the next. So here the doubt asked by Anupama. So question here is, so find the wrong number in series. So 2, 11, 38, 197, 1172, 8227, 65,806 నంబర్స్ను చూసింది. మళ్ళీ ఇవి అతి భయంకరంగా పెరిగిపోయాయి నంబర్స్. సో నార్మల్గా పెరిగితే ఎలా ఉంటుంది, ఏదో మల్టిప్లికేషన్, అడిషన్ ఇట్లాంటివి ఉండొచ్చు. డ్రాస్టిక్గా పెరుగుతూ డిజిట్స్ 4 digits 5 digits అయిపోతున్నాయి. సో సంథింగ్ మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఈజీగా చెప్పొచ్చు, రైట్. సో 2, 11 అండ్ 38 ఇఫ్ ఐ అబ్జర్వ్ ఏది దేంతో మల్టిప్లై చేస్తే 2ను నేను 11 దగ్గరికి వెళ్ళొచ్చు. సో 2 5 times 10 + 1, 2 4 times. నేను 2కి 11కి రిలేషన్ నేను ఆలోచన చెప్తున్నా చూడండి. 2 into 5 times 10 + 1 is 11. 2 into 4 8 + 3 is 11. 2 into 3 is 6. 6 + 5 is 11. 2 into 2 is 4. 4 + 7 is 11. 2 into 1 is 2. 2 + 9 is 11. So all these are important. కానీ మీరు you should not start thinking from 2 and 11. Yes. So 2 into 3 మనకు 6. 6 + 5 I am getting 11. So absolutely 11 into 4.
11 into 4 is 44. 44 తర్వాత మైనస్ ఎంత చేస్తే 44 minus 6 ఐఎమ్ గెటింగ్ 38. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి, మల్టిప్లై చేసేదేమో ఇంక్రీజ్ అవుతుంది, అడిషన్ సబ్స్ట్రాక్షన్ ఆల్టర్నేట్ అవుతుంది, బట్ నంబర్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ లాజిక్ మీ మైండ్లో ఉంటే యూ విల్ గెట్ యువర్ ఆన్సర్స్. సో జోహర్ అండ్ సుష్మిత, యూ గాట్ ఇట్ రైట్, గ్రేట్. సో 38 into 5. 38 into 5, it's 190. 190 plus 7, it should be 197. Yeah, it's there. 197 into 6 minus 8. So 7 6 are 42. 42 minus 8, 174. కరెక్టేనా? యా, కానీ ఇక్కడ 72 ఉంది. దిస్ ఈజ్ రాంగ్ నంబర్. సో అది రాంగ్ నెంబర్ కాబట్టి ఆన్సర్ ఈజ్ 1172. If this is clear, type CLR in the comment box. Johar, are you clear?